హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మార్నింగే లేచి బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందైతే నేను గ్యాస్ స్టవ్ని ఒకసారి శుభ్రం చేసుకుని ఈరోజైతే దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలైతే ఇంకా లేవలేదండి. వాళ్ళు లేచేసరికి నేను వంట మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేసేసుకొని మొత్తం రైస్, కర్రీస్ అన్నీ కూడా ఒకసారిగానే కంప్లీట్ చేసేసుకుంటాను వాళ్ళు లేచేసరికి. ఎందుకని అంటే వాళ్ళకి లంచ్ పెట్టాలి కాబట్టి, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి మనం ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని వాళ్ళని లేపినట్లయితే వాళ్ళ పని మనం చేయడానికి కూడా ఉంటుంది. మనకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళని ఫ్రీగా మనం లంచ్ అనేది వాళ్ళకి పెట్టేసి మనం పంపినట్లయితే మనకి ఫ్రీ అయిపోతాం కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం సామాన్ అంతా ఎక్కడివి అక్కడే పెట్టేసి మొత్తం ఇదంతా క్లియర్ చేసేసుకుంటున్నామండి. సామాన్ అంతా మనం ఎక్కడ వస్తువు అక్కడే పెట్టుకుంటేనే ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోగలుగుతాము. ఎక్కడ వస్తువు అక్కడే ఉండాలండి. ఎందుకని అంటే మనం చూడగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది మనకి మైండ్లో ఉండాలి. ఎందుకు చిరాకుగా ఉంటే సడన్గా ఎవరు వచ్చినా కూడా ఇలా ఉంచుకుంది ఏంటి అమ్మాయి అని చెప్పుకోకూడదు. ఇది వచ్చేసి ఏంటి అంటే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పి నేను కడుగు అండి అది. నేను కడుగుని తీసి 1 డే అంతా ఉంచేసి అలా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. ఇంకా మిక్సీ గ్రైండర్ అయితే కనుక వాటికి ఎప్పటి నుంచో డ్రెస్సులు కుడదామని చెప్పేసి అవి అలాగే ఉంటున్నాయి. వాటికి డ్రెస్సులు కుట్టాలి. దానికోసం అయితే నేను మిషన్ ఎక్కట్లేదండి. మిషన్ తొక్కట్లేదు సరిగ్గాని. మిషన్ కుట్టుకోవాలి. ఆ వీడియోస్ కూడా నేను పెడతానులేండి. ఈరోజైతే ఇంకా హాలు నీట్గా చేయాలి కదా. మనం ఎవరు వచ్చినా కూడా హాల్లోనే కూర్చుంటారు. నేను టీవీని తుడిచిన తర్వాత ఇది వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక టీవీని మేము పోగొట్టామండి. రిమోట్ ఇచ్చుకుని కొట్టింది మా పాప. దానివల్ల టీవీ పోయింది. ఇంట్లో కూడా చాలా గొడవ అయింది. దానికోసం అని చెప్పి టీవీని ఒకసారి తుడిచిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేశాను. ఇది గ్రాస్ మ్యాట్ నేను మీషోలో తీసుకుని 1 వీక్ అవుతుంది. నేను ఇప్పటివరకు పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నానని చెప్పాము. ఇదంతా నీట్గా చేసుకొని పెడదాంలే అని చెప్పేసి అలా ఉంచేసాను. ఈరోజైతే దాన్ని కూడా గ్రీన్ మ్యాట్ని కూడా పెట్టాను అనమాట. ఓకే, లుక్ వైజ్ బాగానే ఉంది. పర్వాలేదండి. లుక్ వైజ్ బాగానే ఉంది. తీసుకోవచ్చు మీషోలో. 130 రూపీస్ 2 షీట్లు వచ్చినాయి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి. అలాగే ఈ విండోస్ ఇదంతా క్లియర్ చేసేసుకొని దుమ్ము అది ఫ్యాను ఇదంతా క్లియర్ చేసేసుకొని అందరూ అంటుంటారు కదండి, పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం వర్క్ ఉంటుంది, ఇంకా ఖాళీనే కదా అనేసి అనుకుంటారు. కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎక్కువ వర్క్ ఉంటుందండి. పిల్లలు ఉన్నంతసేపు వాళ్ళతో గడపవచ్చు. కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ వర్క్ని అంతా మనం కంప్లీట్ చేసుకుని వాళ్ళు వచ్చేసరికి మనం ఫ్రీ అయిపోవాలి. ఇలాగా మనకు కంటికి కనిపించకుండా సోఫా మీద అయితే మనకు చాలా దుమ్ము అనేది ఉంటుంది. దాన్ని ఇంత రిమూవ్ చేసుకొని ఇది ఫోల్డింగ్ టైప్ అండి. ఫోల్డింగ్ సోఫా 40K ఎంతో పడింది. ఓకే, అది మాకు కంఫర్ట్గానే ఉంటుంది. మేము ఎక్కువగా హాల్లోనే ఉంటాం కాబట్టి అది ఎక్కువ బెడ్ టైప్ తీసుకున్నాం అనమాట. పిల్లలకు కదా అని చెప్పేసి ఎక్కువ శాతం ఇంకా హాల్లోనే ఎక్కువ ఉంటాం మేము. బెడ్ టైప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలాగా తీసుకున్నాము. బాగుందండి సోఫా బెడ్. ఇది ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఫోల్డింగ్ పెట్టేస్తాను. తర్వాత నార్మల్గా అయితే బెడ్ లాగానే చేసేస్తానని చెప్పి ఇంకా అలా ఉంచాను. ఇది ఇంకా అందులో ఏంటి అంటే డెటాల్ వేసేసి ఇదంతా దుమ్మునంతా క్లియర్ చేసుకుంటున్నానండి. సోఫా మీద మనకు కంటికి కనిపించకుండా చాలానే దుమ్ము ఉంటుంది. అదంతా క్లియర్ చేసుకుంటున్నాను. ఎక్కువ శాతం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి సోఫా మీద
వాళ్ళు మనం చెప్పినా కూడా వాళ్ళు మన మాట వినరు. అలాంటప్పుడు ఇంకా మనం వీక్లీ వన్స్ అయినా ఇలా చేస్తూ ఉంటే కొంచెం నీట్గా అనేది ఉంటుందన్నమాట. నీట్గా పెట్టుకోగలుగుతాం. ఇంకెక్కడ ఏది ఉన్నా కూడా మనకి కొంచెం క్లియర్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తూ ఉంటానండి. మాప్ పెట్టుకుంటాను, మొత్తం హాల్ అంతా నీట్గా చేసుకుంటాను. ఎందుకంటే ఎవరు వచ్చినా గమ్ముని హాల్లోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఎవరు వచ్చినా లోపలికి వచ్చి హాల్లోనే కదండి కూర్చుంటారు. దానికోసం అనేది హాల్ కొంచెం నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ డోర్ కర్టన్స్ అన్నీ పాతవి తీసేసి కొత్తవి వేస్తున్నాను. ఈ డోర్ కర్టన్స్. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా, ఎందుకని అంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను టైలరింగ్ కూడా చేస్తానండి. అది కొంచెం నేను నేర్చుకుంటూనే చేయాలి, ఎందుకంటే నాకు అంతగా టైలరింగ్ రాదు కాబట్టి నేను నేర్చుకుంటూనే చేస్తాను. ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం డిఫరెంట్గా అనేది చేశాను అనమాట. ఎందుకంటే గ్రాస్ మ్యాట్ ఒకటి యాడ్ చేశాను. తర్వాత ఈ పాట్స్ వచ్చి బిర్యానీ పాట్స్ అండి. మేము బిర్యానీ తిన్నప్పుడు పాట్స్ అవి మనీ ప్లాంట్ అనేది పెట్టి అలా ఇంట్లో పెట్టాను. బాగుంటుంది కదా, మంచిది మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటాయని చెప్పేసి మనీ ప్లాంట్ని పెట్టాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజ్ చేయండి, ఎందుకని అంటే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దానికోసం మీరు ఎంకరేజ్ చేస్తే నేను కూడా వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. 500 ఎంతో పడింది. తీసుకుని చాలా కాలమే అవుతుంది, 1 year పైనే అవుతుంది. డైలీ వేర్కి వేరే ఉంటుంది, అది ఇది చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.